ప్రసిద్ధి చెందిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మనకు ప్రవేశ ద్వారంలో రంగమంటపం అంటే కాకతీయుల కాలంలో నృత్యం చేసే రంగమంటపం. ఈ ఆలయం గురించి సార్ కొన్ని విషయాలు చెప్తాడు. సార్, ఈ రంగమంటపం ఏమిటంటే తెలంగాణలోని దేవాలయాలలో పెద్ద రంగమంటపం కలిగి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది రంగమంటపం ఆలయానికి ఆనుకునే రంగమంటపం ఉంటుంది, కానీ ఐనవోళ్ళలో దేవాలయానికి సెపరేట్గా అతి పెద్ద భారీ రంగమంటపం ఇక్కడ కనిపిస్తుంది. ఈ చుట్టూ ఆలయపు అరుగులు ఉంటాయి. ఇక్కడ నాట్యం జరిగేటప్పుడు ఆలయపు అరుగుల మీద కూర్చొని ఈ నాట్యాన్ని చూసేవారు. ఇప్పుడు పెద్దపట్నం అట్లాంటివి వేసినప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది. ఐనవోళ్ళు రావాలనుకున్నప్పుడు జాతర సమయంలో రండి. వేలాది మంది కిక్కిచ్చిపోయి ఈ అరుగుల మీద ఉంటారు. చాలా చూడముచ్చటగా ఉంటుంది, చూస్తూ ఉండండి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మాండమైన జాతర సాగుతుంది. మన నరేంద్ర అన్న కొన్ని విషయాలు చెప్తాడు. అన్న చెప్పండి. ఇక్కడ సంక్రాంతి నుంచి ఉగాది మనం ఎక్కడ చూసినా కొమరవెల్లి మల్లికార్జున స్వామి కావచ్చు, ఇక్కడైనా ఏ మల్లన్న దేవాలయం అయినా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అందులోనే వచ్చే శివరాత్రి రోజు ఘనంగా మనకు శివుని కళ్యాణం జరుగుతుంది. అంగరంగ వైభవంగా మనం ఇక్కడ ఐనవోలు మల్లన్న దేవాలయాన్ని చూడవచ్చు. కళ్యాణ చాళుక్యుల పీరియడ్లో కట్టి కాకతీయుల కాలం లోపల పూర్తి వైభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయానికి తెలంగాణ వాసులే కాదు, పూర్తి ఆంధ్ర తెలుగువారు ఎక్కడి నుంచైనా కూడా మనం ఇక్కడికి వచ్చి తప్పకుండా చేసుకోవాలనుకుంటారు. అయితే ఇందాక ఈ రంగమంటపం గురించి చెప్పారు కదా, ఇక్కడ శివసత్తులు అనే సాంప్రదాయం ఉంటుంది మన దగ్గర. శివసత్తులు వచ్చి ఇక్కడ వాళ్ళు అంటే శివతాండవం నృత్యం చేస్తుంటారు అనమాట. అప్పుడు కాకతీయ పీరియడ్ లోపల పేరిణి నృత్యతాండవం అంటారు కదా. పేరిణి నృత్యతాండవం మనకు అది శివుడికి అది అంటే నృత్య సమర్పణ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడేమో శివసత్తులు అది ఇక్కడ నుంచి చేస్తారనమాట. అది ఇక్కడ ఈ రంగమంటపం యొక్క ప్రత్యేకత. చాలా అతిపెద్దదైన రంగమంటపము. రండి.